అందరికీ నమస్కారం అండి. నందమూరి తారక రామారావు ఈ పేరు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఒక ఎమోషన్. ఇప్పుడు మన పూర్వీకులు అంటే మన తాతల ఏజ్, మన ఫాదర్స్ ఏజ్ వాళ్ళు అయితే సీరియస్గా వాళ్ళు ఏ పార్టీకైనా సపోర్ట్ చేయనండి ఎన్టీ రామారావు గారిని దేవుడిగానే కొలుస్తారు. రాముడిగా, కృష్ణుడిగా ఆయన ఫోటో లేని ఇల్లు దాదాపుగా ఉండదు. అట్లాంటి కుటుంబానికి ఆయన వెండి తెరపైన ఎలవేలుపులాగా బతికాడు. వెంటనే రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో విపరీతమైన సంస్కరణలు తీసుకొచ్చాడు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అధీనంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చింది. పురంధరేశ్వర గారు బీజేపీలో ఉన్నారు. మొన్నటి వరకు పురంధరేశ్వర గారి హస్బెండ్ వెంకటేశ్వర గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత దాని నుంచి బయటకు వచ్చేశారు. ఆయన ఇప్పుడు న్యూట్రల్ గా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎలక్షన్లకు ముందు ఈ కుటుంబానికి దాపరించిన శని, ఈ కుటుంబానికి పట్టిన దరిద్రం ఒకళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెంతన చేరి విపరీతంగా టైం వచ్చినప్పుడల్లా నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యుల గురించి అవహేళనగా మాట్లాడతా, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే ఒక ఆవిడ ఉంది. ఆవిడ గురించి ఆవిడ ఒక మాట మాట్లాడింది ఎలక్షన్లకు ముందు. ఆమె ఏమాత్రం చేయగలిగిందా అనేది ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఆ మాటలేనండి ఒకసారి. ఫస్ట్, పురంధేశ్వరి, నీ మీదే నా ఫైటింగ్ మొదలవుతుంది. ఈ ఎలక్షన్స్ లో కనీసం నువ్వు తిరిగిన చోట ఒక్క సీటు కూడా రాకుండా నేను ఎంత పోరాటం చేస్తానో నా ఛాలెంజ్ ఇది, నేను చెప్తా ఉన్నాను. పురంధరేశ్వరి, ఇది నా ఛాలెంజ్, నువ్వు తిరిగిన ఏ ప్లేస్లో కూడా ఒక సీట్ రానిను అంది. అంటే ఈవిడ జగన్కి రానినందో మరి కూటమికి రానినందో క్లారిటీగా చెప్పలేదు. ఇంకొక మాట, ఎన్నికల తర్వాత నువ్వు మీ బావ ఇద్దరు కట్టగట్టుకొని ఊరేగండి. నా భర్తకి అన్యాయం చేసిన దుర్మార్గులు మీ ఇద్దరు కూడా, నా భర్తను చంపిన నీచులు మీరు. అంటే ఇప్పుడు ఈవిడ భర్త అంటుంది. అసలు మనం రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వ్యక్తికి విడాకులు ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెట్టి ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతే ఆయనకు భార్య అయిపోద్ది ఈవిడ? కాదు కదా. అసలు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎవరినైనా అడగండి, ఈవెన్ వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా అడగండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, సిపిఐ సిపిఎం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, లక్ష్మీ పార్వతి మీద మీకు పాజిటివ్ ఒపీనియన్ ఉందా, నెగిటివ్ ఒపీనియన్ ఉందా అని ఒక మాట అడగండి. వాళ్ళు పాజిటివ్ అని చెప్తారో నెగిటివ్ అని చెప్తారో మీరే చూడండి. నందమూరి తారక రామారావు గారు దేవుడు లాంటి వ్యక్తికి ఏకైక మచ్చ, ఆయన జీవిత చర్మాంకంలో ఉన్న మచ్చ ఈ లక్ష్మీ పార్వతి. ఈవిడ పురంధరేశ్వర గారికి ఛాలెంజ్ వదిలిద్దంట. పురంధరేశ్వర గారు భారతదేశ పార్లమెంట్ లో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వ్యక్తి పురంధరేశ్వర గారు. నందమూరి తారక రామారావు గారికి భారతరత్న రాకుండా అడ్డుకుంటుంది కేవలం నువ్వే లక్ష్మీ పార్వతి. నువ్వనే వ్యక్తివి లేకపోతే నందమూరి తారక రామారావు గారికి ఏనాడో భారతరత్న వచ్చేది. నా భర్త అని చెప్పుకుంటున్నావు సిగ్గు లేకుండా. ముందు భర్త పరిస్థితి ఏంటి? నువ్వు ఏమని చెప్పొచ్చు నందమూరి తారక రామారావు గారి దగ్గరికి? జీవిత చరిత్ర రాస్తానని చెప్పొచ్చు. వచ్చిందని జీవిత చరిత్ర రాసుకోవాలా, పుస్తకం మూసుకొని వెళ్ళిపోవాలా, అంతే కదా. నీకేం పని ఉండి నువ్వు నందమూరి తారక రామారావు గారి జీవితంలోకి ఎంటర్ అయ్యో, పార్టీలోకి ఎంటర్ అయ్యో? అసలు ఆ పార్టీ నాయకులందరూ వ్యతిరేకించి నందమూరి తారక రామారావు గారినే వ్యతిరేకించే స్థాయికి పార్టీ నాయకులను తీసుకెళ్ళింది ఎవరు? నువ్వు కాదా? నువ్వు అనవసరంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పలానా వాళ్ళకి సీట్లు, వడ్డానాలు కావాలి, నక్లీసులు కావాలని నువ్వు అడగలేదా? నువ్వు ఎంత పట్టుకుండాలో అంత పట్టుకుండాలి కదా, నీకు సంబంధం లేని దాంట్లో. అసలు నందమూరి తారక రామారావు గారు ఒక రకంగా చెప్పాలంటే నీ వల్లే ఆయన కుటుంబానికి, ఆయన జీవిత చర్మాంకంలో దూరం అయ్యారు. నువ్వు అనే వ్యక్తివి లేకపోతే ఆయన జీవితానికి మచ్చే లేదు. నువ్వు ఈరోజు జగన్ పక్కన చేరి వాళ్ళంతు తేలుస్తా, వీళ్ళంతు తేలుస్తా, ఛాలెంజ్లు విసురుతా, నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ సీట్లు లేకుండా చేస్తా. ఏం చేసావు? 11 సీట్లు వచ్చి నేను ఉన్న పార్టీకి. ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి చేష్టలు మరి 11 వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాకా లేవు. మళ్ళీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నావు. నీకు శత్రువు నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు అల్లుడు. ఎన్టీ రామారావు గారి కుటుంబం మొత్తాన్ని నువ్వు శత్రువుగా చూస్తున్నావు అంతే. బేసిక్గా నిన్ను దగ్గరకు కూడా రానికూడదు. కానీ పార్లమెంట్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఓపెన్ చేసే రోజు నీకు ఇన్విటేషన్ వచ్చింది, వెళ్ళావు. ఆ రోజు ఏం మాట్లాడావు నువ్వు? అందరూ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారని మాట్లాడావు. ఏం ఆశించి ఇప్పటికీ నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని బొస్టు పట్టించిన చాలేదా నువ్వు? నువ్వు ఎంత బొస్టు పట్టిద్దాం అనుకున్నా కూడా వాళ్ళ బొస్టు పట్టే బతుకులు కాదు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సమాజ సేవతోటి, పార్టీలతోటి, వాళ్ళ వ్యాపారాలతోటి చాలా హాయిగా లీడ్ చేస్తున్నారు. రోడ్డు మీద కుక్కనైనా చూస్తారేమో కానీ వాళ్ళు నీ మొహం అయితే చూసే పరిస్థితులు లేవు. నువ్వు ఇంకా ఏదో నిలుపుకోవాలి, ఇంకా ఏదో చెయ్యాలి, నేను మీడియాలో కనపడపోతే నేను జనానికి నందమూరి తారక రామారావు గారి భార్యగా గుర్తుండనేమో అనే ఫీలింగ్ లో నువ్వు ఉన్నావేమో. అసలు నిన్ను నందమూరి తారక రామారావు గారి భార్యగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది, తెలంగాణలో ఉన్న 4.5 కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎవ్వరు భావించరు. అది నీకు నువ్వు అనుకుంటే ఎడన దూకి చచ్చిపో. నువ్వు చచ్చిపోతే
నందమూరి తారక రామారావు గారికి అర్జెంటుగా భారతరత్న వస్తుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. దయచేసి ఇంకోసారి ఎన్నిసార్లు చెప్పుంటారు, చాలా మంది చెప్పుంటారు నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యుల్ని ఏమీ అనొద్దని. నువ్వు వినే పరిస్థితిలో లేవు కదా, ఇంకోసారి ఇట్లా చేయటం తప్పు అని నేనే నీకు చెప్పాలనుకుంటున్నా, చెప్పే ఈ వీడియో ద్వారా. అందరికీ నమస్కారం.